ఆర్ సప్లిమెంట్స్ స్లోలీ కిల్లింగ్ అస్? లేదా ఫిట్‌నెస్ పేరుతో మన బాడీని మనమే పాడు చేసుకుంటున్నామా? ఒక కొత్త అడిక్షన్ చూస్తున్న ఈ రోజు యూత్‌లో ఆల్కహాల్ అయితే కాదు, డ్రగ్స్ కూడా కాదు. థాట్స్ సంథింగ్ యూ ఫైండ్ ఇన్ ఎవ్రీవన్స్ బ్యాగ్. ఒక టీనేజర్ కానీ, ఒక జిమ్‌కెళ్ళే అబ్బాయి బ్యాగ్‌లో కానీ అందరి దగ్గర ఉంటున్నాయి. అదేంటో కాదు, సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రోటీన్ పౌడర్స్, క్రియాటిన్ టబ్స్, ఫ్యాట్ బర్నర్స్ అండ్ గమ్మీస్ అయితే అసలు చెప్పక్కర్లేదు. గమ్మీస్ ఫర్ హెయిర్ ఫాల్, గమ్మీస్ ఫర్ గుడ్ స్లీప్, గమ్మీస్ ఫర్ కాన్స్టిపేషన్. అన్నిటికీ సప్లిమెంట్సేనా? పీపుల్ అసలు రియల్ ఫుడ్ తినడమే మానేశారా? అండ్ ఈ సప్లిమెంట్స్ అన్ని వితౌట్ గైడెన్స్ తీసేసుకుంటున్నారు. అండ్ వాట్స్ ద వర్స్ట్ పార్ట్ అంటే మనం ఎంతో హెల్తీ అయిపోతున్నాం అనుకుంటున్నాం ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే. కాకపోతే లోపల మీ బాడీ స్క్రీమింగ్ ఫర్ హెల్ప్. ఆ విషయం మీకు తెలుసా? వై ఆర్ పీపుల్ సో అబ్సెస్డ్ విత్ సప్లిమెంట్స్? ఒక టీనేజర్ తన ఫోన్ స్క్రోల్ చేస్తూ తన ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ జిమ్లో వర్కౌట్ చేస్తూ సిక్స్ ప్యాక్తో కనిపిస్తాడు. ఈ సప్లిమెంట్ తీసుకుంటే 30 డేస్లో తన బాడీ లాగా అయిపోతుంది అంటాడు. లేదా ఒక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్ సో అండ్ సో గమ్మీస్ వాడితే 15 డేస్లో క్లియర్ స్కిన్ వచ్చేస్తుంది అంటుంది. లేదా ఇంకొక గమ్మీ వాడితే 30 డేస్లో మీ హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది అంటుంది. యూత్ అంతా ఇంకొక ఆలోచనే లేకుండా వెంటనే సప్లిమెంట్స్ తీసేసుకుంటున్నారు. అండ్ ఆల్సో మార్కెటింగ్ కూడా మనల్ని అలానే కన్విన్స్ చేసింది. సప్లిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు షార్ట్ కట్ టు హెల్త్ అని. కానీ ఎవరికి ఒక ఆలోచన కూడా రావట్లేదు. అసలు ఈ సప్లిమెంట్స్ మనకి ఎంతవరకు అవసరం? ద ట్రూత్ అబౌట్ ప్రోటీన్. ఎస్, ప్రోటీన్ ఈజ్ ఎసెన్షియల్. ఒక మనిషికి డైలీ ప్రోటీన్ ఇంటేక్ ఎంత అంటే అది తన ఏజ్, హైట్, వెయిట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. అది తెలియకుండా చాలా వరకు జనాలు జస్ట్ ఆన్‌లైన్‌లో ఏదో ఒక ప్రోటీన్ పౌడర్ పర్చేస్ చేసి, అయితే 2 స్కూప్స్ లేదా 3 స్కూప్స్ తీసేసుకుంటున్నారు. అంతేకాని అసలు వాళ్ళ బాడీకి ఎంత ప్రోటీన్ కావాలనేది కూడా వాళ్ళు కాలిక్యులేట్ చేసుకోవట్లేదు. మనం అసలు ప్రోటీన్స్ కన్జ్యూమ్ చేయగానే అవి బ్రేక్ డౌన్ అయ్యి ఎమైనో యాసిడ్స్ అవుతాయి. ఈ ఎమైనో యాసిడ్స్‌ని బాడీ యుటిలైజ్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్‌లో వచ్చే వేస్ట్ ప్రొడక్ట్స్‌ని అంటే నైట్రోజన్ లాంటి వేస్ట్‌ని కిడ్నీ బయటికి ఫ్లష్ ఔట్ చేస్తుంది. అండ్ కిడ్నీ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ వాటర్ టు ఫ్లష్ ఔట్ ఆల్ ద టాక్సిన్స్ ఫ్రమ్ ద బాడీ. ఇలా కిడ్నీ మీద ఎక్కువ స్ట్రెస్ పడే కొద్దీ బన్ అంటే బ్లడ్ యూరియా నైట్రోజన్ లెవెల్స్ పెరిగి అవి ఫైనల్‌గా కిడ్నీ డ్యామేజ్‌కి దారితీస్తాయి. బయటకి మనం ప్రోటీన్ పౌడర్స్ కన్జ్యూమ్ చేసి ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్నాం అనుకుంటాం. కానీ లోపల మీ కిడ్నీస్ మీకోసం ఒక వారే చేస్తున్నాయి. అయితే మరి ప్రోటీన్ పౌడర్స్ ఎవరు తీసుకోవాలి? ఎవరైతే రెగ్యులర్‌గా జిమ్‌కి వెళ్లి ట్రైనింగ్ చేస్తారో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ లాంటివి చేస్తారో, వాళ్ళకి డైటరీ ఇంటేక్‌తో తీసుకునే ప్రోటీన్ సరిపోకపోవచ్చు. సో, ఎంత డెఫిసిట్ ఉందో కాలిక్యులేట్ చేసుకొని అంత ప్రోటీన్ పౌడర్ కన్జ్యూమ్ చేయాలి. ఈ ప్రోటీన్స్ వాళ్ళకి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లైక్ ల్యూసిన్ లాంటివి ప్రొవైడ్ చేస్తాయి. అవి మజిల్ ప్రోటీన్ సింథసిస్‌కి హెల్ప్ అవుతాయి. అండ్ దే ఆల్సో ఇంప్రూవ్స్ మజిల్ రిపేర్ అండ్ రికవరీ. ద క్రియాటిన్ క్రేజ్. ఇట్స్ ద న్యూ సూపర్ స్టార్. టీనేజర్స్ నుంచి జిమ్‌కి వెళ్ళి వర్కౌట్ చేసే వాళ్ళు అందరూ వాడేస్తున్నారు వితౌట్ ఈవెన్ డ్రింకింగ్ ఎనఫ్ వాటర్. ఒక తెలుగు మూవీలో అనుష్క ఫ్రెండ్ సప్లిమెంట్స్ వితౌట్ గైడెన్స్ తీసుకుంటుంది. ఫైనలీ షీ ఎండ్స్ అప్ ఇన్ హాస్పిటల్ కిడ్నీ డ్యామేజ్ అయ్యి. ఆ మూవీ ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. క్రియాటిన్. ఇది న్యాచురల్‌గానే మన బాడీలో ఫాస్ఫోక్రియాటిన్ రూపంలో ఉంటుంది. సో, హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేసే వాళ్ళలో అంటే వెయిట్ ట్రైనింగ్ గానీ, వెయిట్ లిఫ్టింగ్ గానీ చేసే వాళ్ళలో వాళ్ళకి ఇమ్మీడియేట్ ఎనర్జీ కావాలి. సో, ఫాస్ఫోక్రియాటిన్ ఏటీపీ రూపంలో వాళ్ళకి ఇమ్మీడియేట్ ఎనర్జీ ఇస్తుంది. సో, క్రియాటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే ఇవి మన బాడీలో ఫాస్ఫోక్రియాటిన్ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి. దానివల్ల ఇమ్మీడియేట్ ఎనర్జీ వస్తుంది. ఇంప్రూవ్డ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ప్లస్ ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ట్రైనింగ్ కెపాసిటీ. కానీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్, మీరు అలాంటి రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తూ ఇన్నఫ్ వాటర్ ఇంటేక్ ఉంటేనే ఇలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఎందుకంటే క్రియాటిన్ బాడీలో ఉన్న వాటర్ అంతా మజిల్స్లోకి పుల్ చేసుకుంటుంది. సో మీరు సరైన వాటర్ తీసుకోకపోయినా లేదా డీహైడ్రేటెడ్ ఉన్నా మళ్ళీ కిడ్నీస్ మీద స్ట్రెయిన్ పడుతుంది. అండ్ ఈవెన్చువల్లీ ఇట్ లీడ్స్ టు కిడ్నీ డ్యామేజ్. సో హాస్టల్లో ఉండే స్టూడెంట్స్కి ఈవినింగ్ 1 అవరే ప్లే టైం ఉంటుంది. అందులో వాలీబాల్ కానీ చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటారు. అవి పెద్ద హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ కూడా కాదు. అలాంటి వాళ్ళు క్రియాటిన్ తీసుకుంటూ ఇనఫ్ వాటర్ తీసుకోకపోతే ఇంకా మీ కిడ్నీస్కి టాటా బై బై చెప్పినట్టు. ఇందులో హాస్టల్ స్టూడెంట్స్ చాలా వరకు సప్లిమెంట్స్ వితౌట్ గైడెన్స్ తీసుకుంటున్నారని. అవేర్నెస్ ఇస్ గ్రేట్ అండ్ ఫిట్నెస్ ఎంతూజియాజం ఇస్ అమేజింగ్. కాకపోతే బ్లైండ్గా చేయడం అనేది డేంజరస్. థౌజండ్స్ ఆఫ్ రూపీస్ సప్లిమెంట్స్ మీద స్పెండ్ చేసే బదులు హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ గుడ్ ఫుడ్ మీద, ఫ్రూట్స్ మీద స్పెండ్ చేయండి. హెల్దీగా మజిల్ బిల్డింగ్ చేయండి వితౌట్ హార్మింగ్ యువర్ బాడీ. నెక్స్ట్ కమ్స్ ద షుగర్ కోటెడ్ గమ్మీస్ విత్ ఆర్టిఫిషియల్ సింథటిక్ ఫ్లేవర్స్ బట్ మార్కెటెడ్ యాజ్
హ్యాపీనెస్ క్యాండీస్. అసలు మనకి ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉందో సరిగ్గా తెలియట్లేదు. ల్యాబ్ టెస్ట్ ఎవరు చేయించుకోవట్లేదు. బట్ ర్యాండమ్‌గా ఆన్‌లైన్‌లో గమ్మీస్ ఆర్డర్ చేసి తినేస్తున్నాం. అసలు ఎక్సెస్‌గా విటమిన్స్ తీసుకోవడం వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో మీకు తెలుసా? స్లీప్ గమ్మీస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న న్యాచురల్ మెలటోనిన్ లెవెల్స్ మనం డిస్టర్బ్ చేస్తున్నాం. దీనివల్ల న్యాచురల్‌గా ఉండే స్లీప్ సైకిల్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయన్న విషయం మీకు తెలుసా? ద మిస్సింగ్ ఎలిమెంట్, డైట్ అండ్ ట్రైనింగ్. అండ్ దాట్స్ ద ట్రూత్ నోబడీ టెల్స్ యూ. మీరు ఒక ట్రాష్ డైట్ ఫాలో అవుతూ సరిగ్గా స్లీప్ లేకుండా అసలు సరిగ్గా వర్కౌట్ చేయకుండా ఉంటే ఏ సప్లిమెంట్ మీకు ఏ బెనిఫిట్ ఇవ్వదు. ఇన్స్టెడ్ ఎగ్ వైట్స్ కానీ హై ప్రోటీన్ పన్నీర్ కానీ చికెన్ కానీ లెగ్యూమ్స్ కానీ ఇలాంటి డైట్ ఫాలో చేయండి. యాజ్ అ ఫార్మకాలజిస్ట్ టూ కాన్సెప్ట్స్ చెప్తా. ఒకటి ఫార్మకోకైనెటిక్స్, అందులో నెంబర్ వన్ అబ్జార్ప్షన్. ఏదైనా డ్రగ్ మనం తీసుకోగానే అది బాడీలో బాగా అబ్జార్బ్ అవ్వాలంటే స్టొమక్లో దానికి సూటబుల్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ టాబ్లెట్ తీసుకుందాం. ఐరన్ టాబ్లెట్ బెటర్గా అబ్జార్బ్ అవ్వాలంటే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ కానీ లేదా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉంటే బెటర్ అబ్జార్ప్షన్ చూస్తాం. అదే ఐరన్ టాబ్లెట్స్ని జంక్ ఫుడ్తో తీసుకున్నాం అనుకోండి, చాలా పువర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. నెంబర్ టూ, డిస్ట్రిబ్యూషన్. సో మన బాడీలో అబ్జార్బ్ అయిన న్యూట్రియంట్స్ అన్ని ఆర్గన్స్ కానీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే మంచి బ్లడ్ ఫ్లో ఉండాలి. నెంబర్ త్రీ, మెటబాలిజం. మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ ఆర్ మెటబాలైజ్డ్ ఇన్ లివర్. అండ్ అందరికీ తెలుసు లివర్ ఇస్ ద ఆర్గన్ ఆఫ్ డీటాక్సిఫికేషన్ అని. కానీ ఈ లివర్ని మనం లేట్ నైట్ జంక్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్తో ఫ్యాటీ లివర్లా చేసేస్తున్నాం. ఈ ఫ్యాటీ లివర్ పూర్ మెటబాలిజం చూపిస్తుంది. సో టాక్సిన్స్ అన్ని బాడీలోంచి బయటకు వెళ్ళాల్సిన పోయి బాడీలోనే ఉండిపోతున్నాయి. దీనివల్ల టాక్సిక్ ఎఫెక్ట్స్ కూడా చూస్తున్నాం. నెంబర్ ఫోర్, ఎక్స్క్రీషన్. కిడ్నీస్ నీడ్ ఇనఫ్ వాటర్ టు ఫ్లష్ అవుట్ ఆల్ ద టాక్సిన్స్ ఫ్రమ్ ద బాడీ. కానీ మనం కిడ్నీస్కి వాటర్ బదులు కోల్డ్ కాఫీస్ కానీ షుగరీ డ్రింక్సే ఎక్కువ ఇస్తున్నాం. అండ్ ఆ టాక్సిన్స్ కూడా బాడీలో ఉండిపోయి చాలా టాక్సిక్ ఎఫెక్ట్స్ చూస్తున్నాం. నెక్స్ట్ కమ్స్ ద ఫార్మకోడైనమిక్స్. డ్రగ్స్ మనం బాడీలోకి తీసుకోగానే ద డ్రగ్స్ యాక్ట్ ఆన్ రిసెప్టర్స్ అండ్ రిసెప్టర్స్ ఆల్సో నీడ్ హెల్దీ సెల్స్. కానీ మనం ఎక్సెస్ సోడియం ఇంటేక్ కానీ అన్హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటూ ఒక పూర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తున్నాం. అండ్ దాట్ విల్ లీడ్ టు డౌన్ రెగ్యులేషన్ ఆఫ్ రిసెప్టర్స్ అండ్ డిక్రీస్ సెల్ రెస్పాన్స్. సో ఇఫ్ యువర్ లైఫ్ స్టైల్ ఇస్ మెస్డ్ అప్, ఈ ప్రాసెసెస్ అన్ని డిస్ఫంక్షనల్ అయిపోతాయి. మీరు ఎంత బెస్ట్ సప్లిమెంట్స్ తీసుకున్నా అవి మీ బాడీ మీద వర్క్ చేయకపోవచ్చు. రెడ్ ఫ్లాగ్స్ ఇన్ సప్లిమెంట్స్. టూ మెనీ క్లెయిమ్స్ ఆన్ లేబుల్. అంటే ఒక్క సప్లిమెంట్ మీ హెల్త్ అంతా సెట్ చేసేసి బాగా చేసేస్తుంది అంటే మాత్రం ప్లీజ్ నమ్మకండి. ఏవైనా యాడెడ్ స్టిమ్యులెంట్స్ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. అలానే ఎఫ్ఎస్ఎస్ఏఐ కానీ ఎఫ్టీ అప్రూవల్ కానీ ఈజ్ మ్యాండేటరీ. ఇన్ఫ్లుయెన్సెస్ ప్రమోట్ చేస్తున్నారని తీసుకోకండి. ఒక న్యూట్రిషనిస్ట్ కానీ ఒక డాక్టర్స్ అడ్వైస్ మీద మాత్రమే సప్లిమెంట్స్ తీసుకోండి. సప్లిమెంట్సే కాకుండా హెల్తీ ఆల్టర్నేటివ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. అంటే రియల్ ఫుడ్ ఫస్ట్, సన్లైట్ ఫస్ట్, చూస్ ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ ఓవర్ పౌడర్ అండ్ గమ్మీస్. ఎప్పుడైనా వీక్గా అనిపిస్తే ఒక ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. అసలు మీకు ఏ డెఫిషియన్సీ ఉన్నదో క్లియర్గా తెలుస్తుంది. అంతేకాని బ్లైండ్గా సప్లిమెంట్స్ మాత్రం పాప్ చేయకండి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, a nutritionist and doctor's advice is always necessary. మెంటల్ హెల్త్ అండ్ బాడీ ఇమేజ్. ఒక 16-year-old అబ్బాయి తన ఫోన్లో తన ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ని చూస్తూ ఆ ఇన్ఫ్లుయెన్సర్కి మినిమం ఒక 30 years ఉంటాయి, సిక్స్ ప్యాక్ బాడీ ఉంది, ఆ ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఎందుకు లేడు అని 16-year-old అబ్బాయి ఫీల్ అవుతున్నాడు. కానీ ఫిట్నెస్ ఎప్పుడు కంపారిజన్ అండ్ కాంపిటీషన్ అయ్యింది? రిమెంబర్, వీ డు నాట్ నీడ్ పర్ఫెక్ట్ బాడీస్, వీ నీడ్ హెల్దీ బాడీస్ అండ్ స్ట్రాంగర్ మైండ్స్. అసలు ఇదంతా మాకెందుకు చెప్తున్నారు? మాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్ సప్లిమెంట్స్ తీసుకొని బాగానే ఉన్నారే, మరి ఇంకేంటి ప్రాబ్లం అని చాలామంది అడుగుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే మన కంట్రీలో సప్లిమెంట్స్ మీద ప్రాపర్ రెగ్యులేషన్ లేదు. అంటే అవి ఓవర్ ద కౌంటర్ దొరికేస్తున్నాయి. ఈ ఏజ్ వాళ్ళైనా వాళ్ళకి నచ్చిన సప్లిమెంట్స్ వాళ్ళు కొనుక్కొని వాడేస్తున్నారు. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఓవర్ నైట్ రావు. అంటే ఈ రోజు సప్లిమెంట్ తీసుకోగానే రేపు సైడ్ ఎఫెక్ట్ రాదు, ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. సో యూత్ అన్గైడెడ్ ఒపీనియన్స్ వల్ల సప్లిమెంట్స్ని మిస్యూజ్ చేస్తుందని మా కన్సర్న్. అండ్ రిమెంబర్, ఫిట్నెస్ ఈజ్ నాట్ బాడీ బిల్డింగ్, ఫిట్నెస్ ఈజ్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్. నెక్స్ట్ టైం మీరు సప్లిమెంట్స్ తీసుకునే ముందు ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని మీరే వేసుకోండి. నెంబర్ వన్, నేను అసలు బ్యాలెన్స్ డైట్ ప్రాపర్గా ఫాలో అవుతున్నానా? ఇనఫ్ వాటర్ తీసుకుంటున్నానా? సరిగ్గా 7 to 8 hours స్లీప్ నిద్రపోతున్నానా? కన్సిస్టెంట్గా ట్రైనింగ్ చేస్తున్నానా? లేదా అసలు ఒక న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ ఫాలో అయ్యానా లేదా? అండ్ రిమెంబర్, health has no shortcuts because health is a journey, not a race. If you like this video, please share it with your friends and please subscribe to my channel.